మిథిలలో జనక మహారాజు విశ్వామిత్రునికి స్వాగత సత్కారాలు చేశాడు. విడిది ఏర్పాటు చేశాడు. మరునాడు స్వయంవరం ఏర్పాటైంది. దేశ దేశాల రాకుమారులు బారులు తీరి బంగారు గద్దెలపై కూర్చున్నారు. వారందరి ఎదుట ఎత్తైన వేదికపై శివధనస్సు ప్రకాశిస్తోంది. శివధనస్సు ఎక్కుపెట్టిన ధీరుని జానకీబాల పరిణయమాడుతుంది అని జనక మహారాజు ప్రకటించాడు. తర్వాత ఎందరో రాజకుమారులు తమ భుజ బలాన్ని ప్రదర్శించి శివధనస్సును ఎక్కుపెట్టాలని ప్రయత్నించారు. కానీ వారి బలం చాలలేదు. ధనస్సును వారు ఎత్తలేకపోయారు. ఓడిపోయి కూర్చున్నారు. చివరికి విశ్వామిత్రుని అనుమతి తీసుకొని రాముడు శివధనస్సును ఎత్తాడు. నారిని వింటి కొమ్ముకు తగిలించబోయాడు. పురాతనమైన ఆ విల్లు వంగక విరిగిపోయింది. శివ ధనుర్భంగంలో జానకీదేవి హృదయం జల్లుమంది. దేవతలు పుష్పవర్షం కురిపించారు. ఆమె వచ్చి శ్రీరాముని మెడలో హారం వేసింది. జనక మహారాజు తన పురోహితుడైన శతానందుని హితవు ప్రకారం శుభలేఖ రాయించి దూతచేత అయోధ్య నగరానికి పంపాడు. దశరథుడు ఆ లేఖ చదివి ఆనంద పరవశుడయ్యాడు. వశిష్ఠాది పురోహితులు, కౌసల్య, సుమిత్ర, కైకేయాది రాణివాసంలో భరత శత్రుఘ్నులను వెంట పెట్టుకొని దశరథుడు మిథిలా నగరానికి తరలి వచ్చారు. మగపెళ్లి వారికి జనక మహారాజు ఎదురు సన్నాహాలు చేశాడు. విడిదిలో ప్రవేశపెట్టాడు. తర్వాత వశిష్ఠ శతానందుల సలహాను అనుసరించి నలుగురికి వివాహాలు చేయ సంకల్పించారు. రామునకు సీతను, లక్ష్మణునకు ఊర్మిళను, భరతునికి మాండవిని, శత్రుఘ్నకు శృతకీర్తిని ఇచ్చి పెళ్లి చేయాలని ఉభయ వర్గాల వారు అంగీకరించారు. ఊర్మిళ మాండవి శృతకీర్తి జనకుని తమ్ముని కుమార్తెలు. పెళ్లి ఏర్పాట్లు పూర్తయ్యాయి. వధూవరులు పెండ్లిపీటలపై కూర్చున్నారు. జనక మహారాజు, ఆయన దేవేరి సుమేధాదేవి, సీతాదేవిని రామునకు పాణిగ్రహణం చేశారు. సీతాదేవి చేతిని నీలకమలము వంటి రాముని చేతిలో ఉంచి జనకుడు ఇలా అన్నాడు: శ్రీరామచంద్ర, ఈమె నా కుమార్తె సీత. భూయజ్ఞం చేస్తూ నాగలితో దున్నుతుండగా ఈమె బంగారు పేటికలో దొరికింది. అందుకే సీత అని పేరు పెట్టాను. సీత అంటే నాగటి చాలు అని అర్థం. జనకరాజపుత్రిగా పెరిగింది కనుక జానకి అయింది. మిథిలాపుర యువరాణి కనుక మైథిలి అన్నారు. ఈమెను నీకు భార్యగా అర్పిస్తున్నాను. పతివ్రత లక్షణాలు మూర్తీభవించిన ఈ బాల నిన్ను నీడవలే వెన్నంటి ఉంటుంది. ఈ పాణిని గ్రహించు అని జనకుడు కన్యాదానం చేశాడు. దేవదుందుబులు మోగాయి. శ్రీరాముడు సీతాదేవి మెడలో, లక్ష్మణుడు ఊర్మిళ కంఠాన, భరతుడు మాండవి గళాన, శత్రుఘ్నుడు శృతకీర్తి మెడలో మంగళసూత్రాలు కట్టారు. పెళ్లి వేడుకలు, వివాహ లాంఛనాలు పూర్తయ్యాయి. దశరథుడు తన పరివారాన్ని, నూతన వధూవరులను వెంట పెట్టుకొని అయోధ్యకు బయలుదేరాడు. మిథిలా నగరం పొలిమేర దాటేసరికి ఎదురుగా చేత గండ్రగొడ్డలి, పెద్ద ధనస్సు పట్టుకొని పరశురాముడు వచ్చాడు. ఆయన కళ్ళు కోపంతో నిప్పులు రాలుస్తున్నాయి. ముఖం ఆగ్రహంతో ఎర్రబడింది. పెళ్లివారందరూ నిలిచిపోయారు. అందరిలో భయం తాండవిస్తోంది. వారిని చూసి పరశురాముడు ఇలా అన్నాడు: 21 మారులు ఈ భూమండలాన్ని చుట్టి వచ్చి దుష్ట క్షత్రియులను సంహరించిన పరశురాముడుండగా మరి ఒక రాముడా? ఎవడు వాడు? ప్రాణాలు కాపాడుకొనటానికై గాజులు తొడిగించుకున్న దశరథుని కొడుకని విన్నాను. పాతదై చివికిపోయిన శివధనుస్సుని విరవటం ఘనత కాదు. ధైర్యం, భుజబలం ఉన్నవాడైతే ఈ వైష్ణవ చాపాన్ని ఎక్కుపెట్టాలి అన్న పరశురాముని మాటలు విన్న శ్రీరాముడు ముందుకు వచ్చి చిరునవ్వు నవ్వి ఆ బాణం అందుకున్నాడు. మరుక్షణంలో పరశురాముని దివ్యాక్షాత్ర తేజం, బ్రహ్మ తేజం రాముల్లోకి ప్రసరించాయి. పరశురామునికి జ్ఞానోదయమైంది. రాముడు శ్రీమన్నారాయణ అవతారమని గ్రహించిన పరశురాముడు తన అవతార ప్రయోజనం పూర్తయిందని నిర్ధారించుకున్నాడు. రాముని స్తుతించే అడవులకు వెళ్ళిపోయాడు. తర్వాత అందరూ క్షేమంగా అయోధ్య చేరారు. అక్కడ దశరథ మహారాజు మహావైభవంగా విందులు చేయించాడు. పండిత సత్కారాలు చేయించాడు. 4 వర్ణాల వారికి బట్టలు పెట్టించాడు. నూతన వధూవరుల సందడిలో అంతఃపురం కలకలలాడింది. అయోధ్య పరవశించింది. దశరథుడు తన అదృష్టానికి మురిసిపోయాడు. కాలం గడిచింది. దశరథునకు వయసు పైన పడింది. రాచకార్యాలు శ్రద్ధాసక్తులతో నిర్వహించలేకపోతున్నాడు. రాచకార్యాలను శ్రద్ధ ఆసక్తులతో నిర్వర్తించలేకపోతున్నాడు. అది కాక రామునకు యువరాజ పట్టాభిషేకం చేయవలసిన వయస్సు వచ్చింది. ఒకనాడు మహారాజు మంత్రి పురోహితుల్ని సంప్రదించాడు. వశిష్ఠుని సలహా అడిగాడు. అందరూ రామునికి యువరాజ పట్టాభిషేకం చేయటం సముచితం అన్నారు. వశిష్ఠుడు ముహూర్తం నిశ్చయించాడు.
అయితే ఆ సమయంలో భరత శత్రుఘ్నులు రాచనగర్లో లేరు. వారు మేనమామ ఇంటికి వెళ్ళారు. అయోధ్యలో రాముని పట్టాభిషేక సంరంభం ప్రారంభమైంది. అన్ని విధాల యోగ్యుడు సమర్థుడు అయిన రామునికి పట్టాభిషేకం అంటే ప్రజలు ఎంతో సంతోషించారు. కౌసల్యామాత మందిరంలో అంతా ఉత్సవ సంరంభమే తాండవిస్తున్నది. కైకేయి మందిరంలో ఒంటరిగా ఉంది. ఆ సమయంలో ఆమె అరణపు దాసి మందర ఆదరాబాదరాగా వచ్చింది. మందర మాట అంటే కైకేయికి ప్రాణం. ఆమె హడావుడి చూసి కైకేయి కారణం అడిగింది. అప్పుడు మందర ఇలా అంది, వెర్రిదాన్న, రాజుగారి ముద్దుల భార్యనని ఇన్నాళ్ళు మురిసిపోయావు. ఇప్పుడు చూడు నీ పీకల మీదకొచ్చింది. రాజు నీతో ఒక్క మాటైనా చెప్పకుండా నీ కొడుకు భరతుడు రాజ్యంలో లేని సమయం చూసి రామునికి పట్టాభిషేకం చేస్తున్నాడు. ఇకపై ఆ కౌసల్యదే ఇష్టారాజ్యం. నిన్ను నమ్ముకున్న నాబోటివారు ఇక వారి మోచేతి నీళ్లు తాగి బతుకు వెళ్ళబుచ్చవలసిందే. చేసుకున్న వారికి చేసుకున్నంత మహాదేవాని కేకేయ రాజకుమారివి, ఇన్నాళ్ళు దశరథ మహారాజు గారి గారాం భార్యవై మన్ననలు పొందిన నువ్వు ఇక ముందు దాసి వలె జీవించవలసిన దుస్థితి దాపరించనున్నది. అదే నా విచారం. మందర మాటల సారం కైకేయి తలకు బాగా ఎక్కింది. ఆమె కోపగించింది. దశరథునిపై ఆగ్రహించింది. తన భరతునకు రాజ్యాధికారం కట్టపెట్టాలని నిశ్చయించుకొని ఇలా అంది, మందర, రామ పట్టాభిషేకం జరగనివ్వను. భరతుడే భావి భారత చక్రవర్తి కావాలి, ఉపాయం చెప్పు. అప్పుడు మందర ఇలా దుర్బోధ చేసింది, అమ్మాయి, పూర్వం ఒకప్పుడు మహారాజు గారు నీకు 2 వరాలు ఇచ్చారు. వాటిని ఇప్పుడు కోరుకో. 1 భరతునికి పట్టాభిషేకం, 2 రాముని వనవాసం. అడవులకు పోయిన రాముడు తిరిగి రాజ్యాధికారి కాకుండా 14 ఏళ్ళు వనవాసం షరతు పెట్టు. మందర మాటలు కైకేయిపై బాగా పనిచేశాయి. స్త్రీ సహజమైన కార్పణ్యం, అసూయ ఆమెలో కలిగాయి. మందర వెళ్ళిపోయింది. కైకేయి వస్త్రాభరణాలు విసర్జించి నల్లటి చీర ధరించి శోక మందిరంలో ప్రవేశించింది. కొంతసేపటికి దశరథుడు వచ్చాడు. కైకేయి కోప మందిరంలో ఉన్నదని తెలుసుకున్నాడు. నేరుగా ఆమె దగ్గరికి వెళ్ళి రామ పట్టాభిషేక శుభవార్త చెప్పాడు. కైకేయి కసిరి కొట్టింది, చీత్కరించింది. ఆడ నాగై బుస కొట్టింది. కైకేయి ఆంతర్యం అంతుపట్టక దశరథుడు అవాక్కయ్యాడు. సంగతేమిటని అడిగాడు. అప్పుడు కైకేయి ఇలా అంది, మహారాజా, ఒకసారి మీరు దేవతలతో యుద్ధం చేస్తున్నప్పుడు మీ రథచక్రం ఊడిపోగా నేను నా వేలిని అడ్డుపెట్టి రథం పడిపోకుండా కాపాడాను. రథం శీల ఊడిపోగా నేను నా వేలిని అడ్డుపెట్టి రథం పడిపోకుండా కాపాడాను. అప్పుడు నాకు మీరు 2 వరాలు ఇస్తానన్నారు. వాటిని ఇప్పుడు కోరుకుంటున్నాను. 1 భరతుణ్ణి రాజుని చేయాలి, 2 రాముణ్ణి అడవులకు పంపాలి అని. కైకేయి మాటలు విని దశరథుడు ఎంతో బాధపడ్డాడు. నచ్చ చెప్ప చూశాడు. రాచమర్యాద వివరించాడు. రాముని పట్ల తన కళ్ళ అవ్యాజమైన రాగాతిశయాన్ని ఏకరువు పెట్టాడు. కైకేయి వినలేదు.